మరి మీ అందరికి కూడా దేవుని యొక్క నామములో ఎంతో ప్రయాసతో అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. మీ అందరికి కూడా క్రీస్తు ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు మీ అందరికి చెల్లిస్తానండి. నా తరపున మరియు స్థానిక సంఘం తరపున మరి ఎంతో ఆసక్తితో మీరు వచ్చి ఉన్నారు. మరి మీ ఆసక్తి చూస్తుంటే చాలా ఉత్సాహంగా అనిపించింది మాకు. ఎందుకంటే ఈ యొక్క సువార్త మహాసభల ఏర్పాటు ఎందుకు మా నాన్నగారు అయ్యగారు ఎందుకు ప్రారంభించారంటే అనేక మందికి దీని యొక్క మర్మాన్ని తెలియజేసి అనేక మందిని వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క సువార్త మహాసభలు ప్రారంభించడం జరిగింది. మరి గత 2 రోజులుగా సువార్థికులు మాకు సీనియర్స్ ప్రీచర్స్ అందరూ ఏం చేశారంటే చెప్పాలనుకున్న వాక్యాలన్నీ చెప్పేశారు. ఎందుకంటే అంశం తీసుకున్న దగ్గర నుంచి మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ముందు మేమే తీసుకున్నాం అంశం, తర్వాత సువార్థికులకు ఇచ్చాము. వాళ్ళు ఏం చేశారంటే ఈ 2 రోజులు ఇంకా చెప్పడానికి ఏమీ లేవు నాకు తెలిసేది. ఎందుకంటే వెలుగును కూర్చిన విషయం అంతా బైబిల్ లేఖనాల్లో ఎక్కడెక్కడైతే వెలుగు గురించి మాట్లాడబడిందో వాటన్నిటి గురించి సువార్థికులు అందరూ ప్రతి ఒక్క రెఫరెన్స్ని ఉపయోగించడం జరిగింది. అయినప్పటికీ మనకి లైట్ యొక్క ఇంపార్టెన్స్ మన జీవితాల్లో ఎంత ఉందంటే లైట్ లేకుండా మొక్కలు బతకలేదు, అవునా? లైట్ లేకుండా జంతువు బ్రతకలేదు, లైట్ లేకుండా మనం కూడా బ్రతకలేదు, అవునా? లైట్ యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క భూమి మీద సృష్టించబడిన ప్రతి ఒక్క దానికి ఆ అవసరత ఉన్నది. మరి ఆ వెలుగులో మనము నిజంగా జీవిస్తున్నాము. ఇవాళ మీరు గమనించినట్లయితే ఎలక్ట్రిసిటీ కూడా ఇప్పుడు ఆల్రెడీ మన మోదీ గారు ఒక స్కీమ్ పెట్టారు. సోలార్ ప్యానెల్స్ మీ ఇంటి మీద డాబాల మీద పెట్టుకుంటే మీకు ఉచిత విద్యుత్ వస్తుంది. ఆ పథకం కూడా స్టార్ట్ అయింది. దేని ద్వారా? అది కూడా వెలుగు ద్వారానే. మన కరెంట్ బిల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ ప్యానెల్స్ తెచ్చి బిగించేసుకుంటే మీకు ఫ్రీ. మరి క్రైస్తవులుగా నేను ఒక ప్రశ్న వేస్తాను ముందు. ఇక్కడ బాప్టిజం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒకసారి చేతికి అతన్ని. బాప్టిజం తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చీకటిలో నడుస్తున్న మనుషులను, సహోదరులను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి మనం కనుక గమనించినట్లయితే నేను రెఫరెన్స్లు ఎక్కువగా వాడదలుచుకోలేదు. ఎందుకంటే చెప్పేశాను ఆల్రెడీ. అన్ని రెఫరెన్స్లు 1కి 4 సార్లు చెప్పబడ్డాయి. మరి ఆది నుంచి కూడా మనుషులకున్న ఒకటే ప్రాబ్లం ఏంటి? మనందరికీ ఒక ప్రాబ్లం ఉందండి. అదేంటి? ఎవరైనా చెప్పగలరా? మనందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటో చెప్పగలరా? మాట వినకపోవడం. మనందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? మన మాట. అదేదో సినిమాలో డైలాగ్ వేస్తాడు,
నాకు కోపం వస్తే నా మాట నేనే అట్లాంటి రకాలమ్మా. ఎందుకంటే మనం అధికరణం నుంచి గమనించినట్లయితే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఇక్కడ స్త్రీల గురించి కూడా ఒక ప్రత్యేకమైన 4 మాటలు చెప్తారు. మొదటి నుంచి కూడా దేవుడు ఎక్కువగా స్త్రీలతోనే కనెక్ట్ అయి ఉన్నాడు. ఎందుకంటే స్త్రీయే కుటుంబానికి మూలాలు కాబట్టి. మీరు గమనించినట్లయితే అబ్రహాము భార్య సారమ్మ ఏం చేసింది? రెండో ఆమెనే ఏం చేయాలో తెలియట్లేదు ఆమెకి. అడవిలో పిల్లవాడిని పెట్టుకుని ఏడుస్తుంది. చనిపోతాడేమో. దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఎందుకంటే మగవాళ్ళంట ప్రార్థన చేస్తారంట. ఒకసారి ప్రార్థన చేస్తారు, 2 సార్లు ప్రార్థన చేస్తారు, 3 సార్లు ప్రార్థన చేస్తారు. 4వసారికి ఏమనుకుంటాడంటే మగవాడు, దేవుడు నా ప్రార్థన ఆలకింపడలేదు. కానీ స్త్రీలు అలా కాదు. స్త్రీలు వారు కోరుకున్నది దొరికే వరకు దాని గురించి దేవుడికి మొరపెడతానే ఉంటారు. అందుకనే స్త్రీల ప్రార్థన చాలా బలమైనది. మరి స్త్రీలుగా మీరు కుటుంబానికి ఆదరణగాను, కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చేవారుగాను ఉన్నారు. అవునా? మరి మీరు నిజంగా వెలుగై ఉన్నట్టయితే అన్ని కుటుంబాలలో ఉన్న ప్రతి వ్యక్తిని వెలుగులోకి నడిపించాలి కదా. నాకు తెలిసి సగం మంది భర్తలు బాప్తిసాలు తీసుకునే వాళ్ళే ఉన్నారు. అవునా? స్త్రీలు బాప్తిసం తీసుకుని ఉంటారు, వాళ్ళ హస్బెండ్స్ బాప్తిసం. అలాగే ఆది నుంచి కూడా మనము వెలుగులో నడిచినప్పుడు మనకన్నీ క్లియర్గా కనిపిస్తాయి. అవునా? మనం వెలుగులో నడవనప్పుడు చీకట్లో నడిస్తే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే ఏమైందండి? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే ఏమవుద్ది? ఇద్దరు గుంటలో పడతారు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క వర్తమానాన్ని విని ఆ వెలుగులోకి వచ్చామో మన ప్రయత్నం ఏమై ఉండాలంటే మన కుటుంబాన్ని మొత్తాన్ని వెలుగులోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో మనం ఉండాలి. వాళ్ళు మారర్లే, వారు వినర్లే, ఇలాంటి ఆలోచనలు మనం చేయకూడదు. అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 16వ వచనం. కాదండి, అది కాదే. 5:16 ఏంటది? నేను చదువుతానండి ఒకసారి. కరెక్టేనండి, 4:16 కాదా? ఆవలనున్న సముద్ర తీరమున గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించును. ఎక్కడ కూర్చున్నారంటండి? మరణ ఛాయలోను, అలాగే మరణ ప్రదేశంలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించును. ఇది ఎవరి గురించి? యెషయా గారు ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రభు వారి జననం గురించి దాదాపు యెషయా గ్రంథం రాయబడింది. ఎప్పుడో తెలుసా మీకు? క్రీస్తు ప్రభు వారు పుట్టక 1500 సంవత్సరాల క్రితం రాయబడింది. ఫలానా ఆయన ద్వారా లోక విమోచన జరిగిద్ది.
లోకానికి రక్షణ కలిగిద్దని క్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన వాక్ని ఇక్కడ మనకి మత్తయి సువార్తలో తెలియజేస్తున్నారు. మనకల్లా వచ్చింది ఒకటే ప్రాబ్లం అండి. ఏంటంటే ఇప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని అంగీకరించడానికి ఇష్టపడం. మీరు గమనించారో లేదు, నిన్న ఆయన చెప్పారు. దేని గురించి చెప్పారంటే దేవుడు ఇశ్రాయేలీయులకి జీవజలాన్ని ఇచ్చాడు. వారు 40 సంవత్సరాల్లో అడవిలో తిరిగినప్పుడు పగటి మేఘస్తంభంలాగా వారికి నీడగా నిలిచాడు, రాత్రి వేళ అగ్నిస్తంభంలాగా నిలిచాడు. అలాగే మోషే గారికి ఆయన మండుచున్న పొదలో కనిపించాడు. అవునా? మోషే గారికి మొట్టమొదటి మనం పరిశీలన చేసినట్లయితే మోషే గారికి ఎక్కడ కనిపించారంటే మండుచున్న పొదలో కనిపించాడు. అలాగే ఇశ్రాయేలీయులకి అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. వాళ్ళు అవన్నీ చూశారు. వాళ్ళని విడిపించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో కూడా గమనించారు. మీకు తెలుసు కదా, ఐగుప్తు దేశానికి ఎన్ని తెగుళ్ళు వచ్చినాయండి? ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? ఎన్నిసార్లు దేవుడు తెగుళ్ళు తెప్పించాడు వాళ్ళని విడిపించడానికి. ఆ తెగుళ్ళు ఐగుప్తు దేశపు ప్రజలకి వాళ్ళ జనులకే వచ్చినాయి, కానీ ఇశ్రాయేలీయులకి రాలా. ఇశ్రాయేలీయులు ఉండే ప్రదేశంలో వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు. వారి కోసం ఐగుప్తీయుల శిశువులను కూడా దేవుడు వధించాడు. అవునా? మీరు మీ ఇంటిలో ఒక మేక పిల్లను వధించి మీ గుమ్మానికి గుర్తుగా తీసుకోండి. ఏ గుమ్మానికైతే ఆ గుర్తు ఉంటుందో దాంట్లో ఉన్న శిశువులకి ఎటువంటి హాని జరగలేదు. ఏ గుమ్మానికైతే ఆ గుర్తు లేదు ఆ శిశువులందరూ చనిపోయారు. మరి ఇన్ని అద్భుత కార్యాలు చూశారు. వాళ్ళకి మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. పద్దాక ఈ మన్నానే ఎంతకాలం ఈ మన్నా తింటాం, నోరులు సైదెత్తిపోయి మాకు మాంసం కావాలన్నారు, మాంసం ఇచ్చాడు. చివరికి ఏం చేశారండి? చివరికి ఏం చేశారు? కావాల్సినవి పొందారు. చివరికి ఏం చేశారు వాళ్ళు? చివరికి అన్ని జీవులతో కలిసిపోయి దేవుని యొక్క మహిమను పక్కన పెట్టేశారు. వాళ్ళు దేవుని యొక్క విశిష్టతను పక్కన పెట్టారు. ఎందుకంటే మనకి బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పుకుంటుంది ఏంటంటే, నేను రోషము గల దేవుడు. మరి అలాంటి రోషం గల దేవుడు వాళ్ళకి కాపరి అయి వాళ్ళకి ముందుగా ఉండి శత్రువుల చేతుల నుంచి విడిపించి మీకు వాగ్దాన దేశాన్ని నేను ఇస్తానంటే, ఈ లోపలే వాళ్ళు ఏం చేశారు? మనలో ఉన్న ప్రాబ్లం అదే. దేవుడు చెప్పిన మాట వినటానికి ఇష్టపడం, దేవుడి యొక్క అడుగుజాడల్లో నడవటానికి ఇష్టపడం. క్రీస్తు ప్రభు వారు చివరికి ఇశ్రాయేలీయులందరూ శపింపబడిన వారైపోయారు. మళ్ళీ వాళ్ళు దాస్యంలోకి వెళ్ళారు. ఆ దాస్యపు రోజుల్లో రోమన్ల చేతుల్లో ఇశ్రాయేలీయులు దాస్యం చేసే రోజుల్లో క్రీస్తు ప్రభు వారు జన్మించారు. ఆయన జన్మించి ఫస్ట్ 12వ ఏటన దేవాలయంలోనికి వాళ్ళ తల్లిదండ్రుల చేత వెళ్తాడు. ఆ 12వ ఏట ఏం చేశారు? ఆయన అక్కడున్న యాజకులతో వాదులాడుతున్నాడు ధర్మశాస్త్రం గురించి. ధర్మశాస్త్రం అంటే ఆ రోజుల్లో వాళ్ళ బైబిల్ అన్నమాట. అది దాని మీద వాళ్ళు వాదుంటే, ఈయన ఈ పిల్లవాడు ఎవరో, ఈ పిల్లవాడు ఫలానవాడి పిల్లవాడే కదా, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు గమనించారో లేదు, యేసు ప్రభు వారు ఏమి చదువుకోరా తెలుసా? ఆయన ఎవరి కుమారుడండి? దేవుని కుమారుడు. అంటే ఇహలోకంలో ఒక వడ్రన్ వారి కుమారుడిగా ఆయన జన్మించడం జరిగింది. ఆయన చదువుకోరా, కానీ ఆయనకున్న దేవుని యొక్క జ్ఞానం అపారమైనది. ఆయన వైద్య విద్యనే నేర్చుకోరా, కానీ ఎంతమందిని బాగు చేశారండి ఆయన? సాధారణ విషయం అసలుకే. ఒక పుట్టు ఊసకాల చేతులతో కూర్చునేవాడిని రోజు కొంతమంది తీసుకొని వచ్చి
దేవాలయం దగ్గర కూర్చోబెడుతున్నారు. ఒక ఆయనైతే 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ? కోనేరు దగ్గర, వ్యత్యాస్త కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి దేవుడు క్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చారు. నువ్వు నిజంగా బాగుపడాలనుకుంటున్నావా? నేను నిన్ను బాగు చేస్తానని నిన్ను నమ్ముతావు అనుకుంటున్నావా? నమ్ముతున్నాను ప్రభువా. ఏమన్నారు వెంటనే? నీ పరుపెత్తుకొని నీ పరుపెత్తుకొని అంటే నువ్వు కూర్చున్నా పట్ట మొత్తం చుట్టుకొని సంకల పెట్టుకొని లేచి వెళ్ళిపోయాడు. మరి అటువంటి అద్భుత కార్యాలు, అద్భుత శక్తులు కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకుని ఉన్నప్పుడు, ఆయన వెలుగులో మనం నిజంగా నిలబడి ఉన్నామా? మన ఉదయాలను ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి అంటే ఒక మనిషిని చెప్పి ఆగిపోండి. నేను ఒక్కదాని వెళ్ళమన్నా, లేకపోతే మీరు ఒక్కరే రెండయ్య కోటయ్య గారు నీకు చెప్పలా, సర్వలోకానికి తెలియజేయమన్నారు. మరి మనం నిజంగా ఆ వెలుగు మనలో ఉందా? ఆ వెలుగు మనలో ఉందా? మనం కనుక పరిశీలన చేసినట్లయితే మీకా పత్రిక, మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. మీకా 7:8. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడంట. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని కనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోకి తెచ్చును. మన ప్రార్థన ఆ విధంగా ఉండాలి. మనకు బాధలు కలిగినప్పుడు, మనకి ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు, ఆయనకి నేను విరోధముగా పాపం చేసి ఉన్నాను కనుక ఆయన్ని నేను సహిస్తాను. ఆయన నన్ను ఏం చేస్తాడంటండి? వెలుగులోనికి తీసుకుని వస్తాడంట. మరి దేవుని యొక్క వెలుగును చూసిన వారమైతే, దేవుని యొక్క వెలుగును చూసిన వారైతే నాకు తెలిసి మన మందిరం ఈ పాటికి డబల్గా రావాల్సింది జనాలు. అవసరమైతే వచ్చే ఏడికి మందిరాన్ని సైజు పెంచాలన్న తాపత్రయంతో మనందరం దేవుని యొక్క సువార్తను ప్రకటన చేసేవారు కావాలి. మనందరం కూడా, మనం ఒక్కళ్ళమే కాదు, అనేక మందిని ఈ వెలుగులోనికి తీసుకుని వచ్చి, ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు మనందరి తరపున, మనందరి నిమిత్తము ఆ రోషము గల దేవుడి యొక్క ఉగ్రత నుంచి మనల్ని కాపాడుటకు ఆయన తను తానే రిక్తులుగా చేసుకొని ఆ శిలువ మానపై అర్పించుకున్నాడు. ఒక విషయం చెప్తా, క్రీస్తు ప్రభు వారికి ఆయన తన శిష్యుల చేత అప్పగింపబడతాడని తెలుసు. అవునా? ఎవరి చేత అప్పగింపబడతారో కూడా తెలుసు. అవునా? ఏ రోజు అప్పగింపబడతాడో కూడా తెలుసు. నేనే ఉన్నా, నన్ను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారు, లేకపోతే నా శత్రువులు వచ్చి నన్ను కొడదామని నాకు ముందే తెలిసింది. నేనేం చేస్తానండి? అవసరమైతే పారిపోవడం, పనులు తింటాం ఏమన్నా. లేకపోతే వాళ్ళు నలుగురు వస్తున్నారా, మనం 10 మందిని తెచ్చుకుందాం. అవునా కాదా? వాళ్ళు నలుగురిని తెస్తున్నాము, మనం 10 మందినో 15 మందినో పెట్టుకుని మనమే వాడిని
ఎదుర్కొందాం అన్న ఆలోచన చేస్తాం, లేదా రెండో ఉద్దేశం ఏం చేస్తాం, పారిపోవాలి. కానీ క్రీస్తు ప్రభు వారు ఏ పని నిమిత్తం వచ్చారండి? క్రీస్తు ప్రభు వారు ఏ పని నిమిత్తం వచ్చాడు? ఆయన ఒక చోట అంటాడు, నేను నా తండ్రి పనిని నెరవేర్చడానికి, నా తండ్రి పని చేయడానికి వచ్చాను నేను ఎక్కడికి. ఇంకో పని కాదు, నా సొంత పని కాదు, నా సొంత మాటలు కాదు. నా తండ్రి నాకు ఏదైతే అప్పచెప్పాడో దాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. ఆ పని నుంచి మనమైతే మనకెందుకు వచ్చిన కోరా? అపోస్తులందరికీ ఒక ఆజ్ఞ ఇవ్వబడింది ఆ రోజుల్లో. ఏమని ఇవ్వబడింది? అపోస్తులుగా వచ్చి ఎవరైనా దేవుని నామమున మీకు ప్రార్థన చేస్తే వాడిని పట్టుకొని కొట్టండి, వాడిని చెరసాలలో వేయండి, వాళ్ళకి కొరడా దెబ్బలు ఇవ్వండి. ఈ విషయం అంతా తెలిసి కూడా వాళ్ళు ఎందుకు నిలబడి సువార్తను ప్రకటించారో తెలుసా? దేవుని యందు శక్తిని, దేవుని యందు విశ్వాసాన్ని వాళ్ళు పొంది ఉన్నారు కనుక. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళు చదువుకోవాలి. అయ్యేమి చేపలు పట్టేవాళ్ళు తెలుసుగా. దేవుని యొక్క శిష్యులందరూ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళని పిలుచుకున్నాడు, వాళ్ళని పిలుచుకుని వాళ్ళతో కూడా ఉన్నాడు. వాళ్ళు నమ్మల, చాలా కాలం నమ్మల, అన్ని సందేహాలే వాళ్ళకు కూడా. ఆయన పక్కనే ఉంటున్నారు, ఆయన పడవలో నిద్రపోతున్నాడు. గాలివాన వచ్చింది, ఏం చేశాడు? ఏం చేస్తున్నారు వీళ్ళు? గాలివాన వచ్చింది, అప్పుడు దాకా ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశారు. 5 రొట్టెలు చిన్న చేపలు పంచకొని చూశారు, అన్నీ చూశారు. గుడ్డివాడిని బాగు చేయడం చూశారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళని బాగు చేయడం చూశారు, అన్నీ చూశారు. ఆయన పడవలో ఉండి నిద్రపోతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? గాలివానకి కంగారు పడి వాన లేపుతున్నారు. అయ్యా నీకు నిద్ర ఎట్ట పడుతుంది, మనం మునిగిపోతాం అయ్యా. ఎంత అల్ప విశ్వాసులారా! అదేదో సామెత ఉంటుంది, సంకలో పిల్లిని పెట్టుకొని ఏం చేశారంట, ఊరంతా ఎదిగారంట. వీళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏం చేశారు? రక్షకుడైన యేసుక్రీస్తుని పక్కన పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు. ఆయన ప్రియ శిష్యుడైన పేతురు గారు, ఆయన ఏం చేశాడు? క్రీస్తు ప్రభువుని చూశాడు దూరం నుంచి, నీటి మీద ఆయన నడుచుకుంటూ వస్తుంటే, ఆహా సర్వశక్తివంతుడు ఒక దేవుడు వస్తున్నాడు, నిజంగా నువ్వైతే నన్ను రమ్మన్నాడు, నేను కూడా వస్తానన్నాడు. నిజంగా నువ్వైతే నువ్వు లేరా, వచ్చాడు సగం దూరం. తర్వాత దేన్ని చూశాడు? ఆ అలల్ని, గాలిని చూశాడు. ఎదురుగా ఉన్న క్రీస్తు ప్రభువుని చూసినంత సేపు నిలబడి నీళ్ళ మీద నడవగలిగాడు. ఎప్పుడైతే పక్కన చూశాడు, ఏమయ్యాడు? మునిగిపోవడం ప్రారంభించాడు. మనం కూడా అంతే, ఎంతసేపు ఆయన వైపు చూస్తామో ఆయన వెలుగులో మనం నింపబడి ఉంటాం. ఎప్పుడైతే మనం తొలగిపోతామో, పక్క తిరుగుతామో, మన మొహాన్ని కొద్దిగా ఇటు తిప్పుతామో, చీకటి అంధకారం మనల్ని కమ్ముకుంటాం. అనేకమైన సందర్భాల్లో మీ ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చాలా ఉన్నాయి, సమయం దాటిపోతుంది. నాకు కూడా డానియల్ గారు ఏమి టైం పెట్టలేదు, కానీ మరి అందరిలాగానే నేను కూడా నాకు ఇవ్వబడిన సమయాన్ని కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు ఒకసారి చూద్దాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును.
నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఆకాశమునకు ఎక్కినను నువ్వు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకునను నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకునను. అంధకారము నన్ను మరుగు చేయను. నాకు కలుగు వెలుగు రాత్రి వరే ఉండును అని నేను అనుకుని నీ ఎడల. ఏమండి? చీకటి అయినను నీకు చీకటిగా కాకపోను. రాత్రి పగల వలె నీకు వెలుగుగా ఉంది. చీకటియు వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నాయి. నా అంతరింద్రియములను నీవే కలగజేసినవి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును అందును బట్టి నేను నీకు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే, రాత్రి పగలు కూడా ఎలాగ ఉంటాయంట? వెలుగుగానే ఉంటాయి, ఒకలాగే ఉంటాయి. అది ఎక్కడ ఉంటుంది తెలుసా? ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క పట్టణం గురించి చెప్తాడు. ఆ పట్టణం యొక్క గుమ్మములు ముత్యముతో చేయబడినాయి. ముత్యముతో గుమ్మం చేయబడిందంటే అది ఎంత పెద్ద ముత్యమై ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఒక మహాపట్టణానికి పట్టణానికి దేని ద్వారా చేయబడిందంటే అండి, ముత్యాలతో గుమ్మాలు, బంగారపు వీధులు. అక్కడ పగలు రాత్రి లేవంటండి. దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క కాంతి మాత్రమే. పగలు రాత్రి కూడా ఏకరీతిగా ఉంటాయి అక్కడ. ఎప్పుడైతే మనము ఆయన్ని విశ్వసించి, దేవుడు క్రీస్తు ప్రభు వారు వచ్చి లోకానికి వచ్చి ఒకటే మాట చెప్పాడండి. ఈ బైబిల్ గ్రంథం అంతలో మనకి ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఏమైనా ఉంది అంటే దాంట్లో రెండు మాటలు. నన్ను పోలి నడుచుకునుడి. అవునా? నన్ను పోలి నడుచుకునుడి. రెండోది ఏంటంటే నమ్మి విశ్వాసంతో బాప్తీసం తీసుకునుడి. ఎప్పుడైతే మనం నమ్మి విశ్వాసంతో బాప్తీసం తీసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మనకి పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతాము. మనం రోజు అట్లాగే మన బట్టలు ఉతుక్కుంటాము. మన పాపాలు కూడా రోజు అలాగే కడిగిపోయి పడతా ఉంటాయి. మనం రోజు స్నానం చేస్తాం. ఎందుకు? 2 పూటలు చేస్తాం. ఎందుకు చేస్తాం? ఎండాకాలం అయితే 3 సార్లు చేస్తాం. ఎందుకు చేస్తాం? శరీరానికి పట్టిన మగిలిని, చెమటని, ఆ జిడ్డుని వదిలించుకొని ఫ్రెష్గా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క నామంలోకి బాప్తీసం తీసుకొని పడతావో, ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటావో, మన యొక్క, ఎందుకంటే హృదయాంతరంగా ఎరిగిన వాడు ఎవరో? దేవుడు ఒక్కడే. మనం ఒక ప్రశ్న వేసుకుందాం, నిజంగా మనం మంచోళ్ళవా? నిజంగా మనం మంచోళ్ళవా? నేనైతే కాదండి, నేనైతే పొరపాటు కాదు. కాబట్టి అంతరంగాల్లో పరిశుద్ధత కోరుకుంటాడు దేవుడు. అంతరంగాల్లో మన యొక్క మనసును పరిశీలన చేస్తాడు. క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు మాట. ఏం చెప్పాడు? మీరు ఒకరినొకరు ప్రేరేపించుకోండి అని చెప్పాడు. ఒకరికంటే ఒకటి నేను గొప్పవాడిని ఎంచుకోవద్దు. మరి అందుకే ఆయన మాదిరికరంగా ఉండటానికి శిష్యులందరి కాళ్ళు కడిగాడు. ఆయన ఇవాళ సువార్థికుల్లో కానీ బోధకుల్లో కానీ ఆయనకంటే మనం ఎక్కువలే, ఆయనకంటే మనం గొప్పలేదు, నాకంటే ఆయన గొప్ప, ఇలాంటి హృదయాంతరంగా పెద్ద పెద్ద బోధకులందరికీ ఉన్న మైండ్ సెట్ ఇదే. ఆయన పిలిచి నేను ఈయన కూడా పిలుతానంటే ఈయన రాడు. పిలిస్తే నన్ను ఒక్కనే పిలవాలి, లేదా పిలవకూడదు. ఎట్లాంటి మైండ్ సెట్లు ఉన్నాయి. అలాగే క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడు? నీకు ఎవరి మీద కోపం ఉంటే ఏం చెప్పాడు? ముందు సాయంత్రం లోపు వెళ్ళి ముందు వాళ్ళతో సమాధాన పడిరా.
హృదయంలో క్రోధము, ద్వేషము, పగ, అసూయ ఇలాంటివి పెట్టుకొని నువ్వు దేవుడిని నేను ధరించుకున్నానంటే అట్లా కుదురుద్ది? మన పక్కల గురించి ఎప్పుడైనా మనం ఒక మంచి మాట చెప్తామండి? ఏమండి, మన పక్కల గురించి ఎప్పుడైనా ఒక మంచి మాట, అమ్మ పలానమ్మ చాలా మంచిదమ్మా అని ఎప్పుడైనా చెప్తారా? ఏమండి తోటయ్య గారు ఎప్పుడైనా చెప్పామా? మరి మన హృదయాలు దేవునికి దగ్గరికి వెలుగులు ఎక్కడున్నాయి? మన హృదయాలోచనలో దేవుడు ఎక్కడున్నాడు? ఎంతసేపు మన కోసం. అందుకే క్రీస్తు ప్రభువు వారు ఒకటి అంటాడు, మీరు ఏమి ధరించుకున్నారు, ఏమి తింటారు, ఎక్కడ ఉంటారని మీరు దిగులు పడవద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయు, వడకవు, వాటికే అంత వైభవం ఇచ్చాడు. పూల గురించి చెప్తున్నాడు అక్కడ, వాటికే అంత వైభవం ఇచ్చాడు. మీరు అంతకంటే యోగ్యులు, అంతకంటే శ్రేష్ఠులు. కాబట్టి మనము దేవుని యొక్క వెలుగులో ప్రకాశించి ఆ వెలుగును ఇతరులకు, అందుకే వాక్యాలన్నింటిలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీ వెలుగును ఇతరులకే ప్రకాశింపనీయుడు. ఆ వెలుగులో మనం ఉండటమే కాదు, ఎదుటివాడికి కూడా వెలుగు కలిగి ఆ వెలుగుని చూపేవారిగా ఉండాలి. అది చేయకుండా మనం వచ్చి ముసుగేసుకొని బైబిల్ సంఖ్యలో పెట్టుకొని మన దారిని మనం పోతా ఉన్నాం అనుకోండి, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దేవుని యొక్క వారసులుగా, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనకి ఇవ్వబడిన ప్రథమ పని అదే. ఇతరులకు మనం మాదిరికరంగా ఉండి ఆ వెలుగును ఇతరులకే పంచేవారిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క మహా సభల యొక్క ఉద్దేశం కూడా అదే. అనేక మందిని వెలుగులోకి రక్షింపబడి వెలుగులోకి తేగలిగే వారిగా మనందరం ప్రేరేపింపబడి ఈ వాక్యాలన్నీ మన హృదయాల్లో బదిలిపరుచుకొని ఆ వాక్యానుసారం మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. అది ప్రవర్తించడం కష్టమే, వాక్యాల ప్రకారం జీవించడం కూడా కష్టమే. కానీ మనం ప్రయత్నం చేస్తే దేవుడు తన సహాయాన్ని మనకి కలుగజేస్తాడు. ఆ సహాయం ద్వారా మనం ఆ వెలుగుని ఇతరులకు పంచేవారుగా ఉంటాం. సరేనా అండి? మరి మీ అందరికీ మైలవరం స్థానిక సంఘం తరఫున, మా కుటుంబం తరఫున మరి ఎంతో శ్రమతో ఎన్నో దూర ప్రాంతాల నుంచి వచ్చిన సువార్థికులు, ప్రత్యేకంగా మైలవరం టీచర్స్ ట్రైనింగ్ స్కూల్ సువార్థికులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడికి, అలాగే దూర ప్రాంతాల్లో వచ్చిన సంఘాలకి మీ యొక్క ప్రేమను, మీ యొక్క ఆదరణను మేము పొంది ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నానని మీ అందరికీ వందనాలు.